శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 272వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 273వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షాంతారాం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. युधिष्ठिर उवाच कथं भवति पापात्मा कथं धर्मं करोति वा केन निर्वेदमादत्ते मोक्षं वा केन गच्छति. ధర్మరాజు అడిగాడు, మానవుడు పాపాన్ని ఎలా పొందుతాడు, ధర్మాన్ని ఎలా ఆచరిస్తాడు, దేని చేత నిర్వేదం పొందుతాడు, అలానే దేని చేత మోక్షాన్ని పొందుతాడు. భీష్మ ఉవాచ విదితా సర్వధర్మాస్తే స్థిత్యర్థంత్వం తు పృచ్ఛసి శృణు మోక్షం సనిర్వేదం పాపం ధర్మం చ మూలతః. విష్ణువారు చెప్తున్నారు, నీకు అన్ని ధర్మాలు బాగా తెలుసు ధర్మరాజా, కానీ నువ్వు మళ్ళీ అడుగుతున్నావు నన్ను. లోకం కోసమే అడుగుతున్నావు, లోకం తెలుసుకోవాలి, లోకం అంతా తెలుసుకోవాలని అడుగుతున్నావు అంతే. అంటే ఇదంతా వ్యాసుల వారు గ్రంథస్థం చేస్తాడు, ప్రపంచానికి తెలుస్తుంది అని ఆయనకి తెలుసు అన్నమాట. భీష్మాచార్యుడు ఆయనకి తెలియటంటే కృష్ణుడే ఆయనలో ప్రవేశించి చెప్తున్నాడు. ఆయన గోపిక ఎక్కడిది, అంపశయ్య మీద ఉన్నాడు. మోక్షం, నిర్వేదం, పాపం, ధర్మం సమూలంగా చెప్తాను విను. విజ్ఞానార్థం హి పంచానాం ఇచ్ఛాపూర్వం ప్రవర్తతే ప్రాప్యైకం జాయతే కామః ద్వేషో వా భరతర్షభ. శబ్ద, స్పర్శ, రూపరస గంధాలున్నాయే, వీటిని అనుభవించాలని ఇచ్చ కలుగుతుంది మానవుడికి, కోరిక కలుగుతుంది. ఓ దాన్ని పొందిన తర్వాత దానిపై ఒక్కోసారి ఆసక్తి కలుగుతుంది, ఒక్కోసారి ద్వేషం కలుగుతుంది. తతస్తదర్థం యతతే కర్మచారభతే మహత్ ఇష్టానాం రూపగంధానాం అభ్యాసం చ చికీర్షతి. తర్వాత దానికోసం ప్రయత్నిస్తాడు, పెద్ద పెద్దగా కర్మలు చేస్తాడు, ఇష్టాలైన రూపరస గంధాలను సేవించాలి అనుకుంటాడు. తతో రాగ ప్రభవతి ద్వేషశ్చ తదనంతరం తతో లోభ ప్రభవతి మోహశ్చ తదనంతరం. దాంతో అనురాగం కలుగుతుంది, తర్వాత ద్వేషం కూడా కలుగుతుంది. ఆ రెండిటి వల్ల లోభం కూడా కలుగుతుంది, ఆ తర్వాత మోహం కలుగుతుంది. రాగద్వేష
లోభమోహాలు వదాంతరాతోటి కలుగుతూ ఉంటాయి. లోభమోహాభిభూతస్య రాగద్వేషాన్వితస్య చ న ధర్మే జాయతే బుద్ధి వ్యాజాత్ ధర్మం కరోతి చ. లోభమోహాలు రాగద్వేషాలు ఆవరించిన వాడికి ధర్మం మీద బుద్ధి కలగదు. కానీ కపటంతో ధర్మం ఆచరిస్తాడు. వ్యాజేన చర్తే ధర్మం అర్థం వ్యాజేన రోచతే వ్యాజేన సిద్ధ్యమానేషు ధనేషు గురునందన తత్రైవ కృతే బుద్ధిం తతః పాపం చికీర్షతి సుహృద్భిర్వార్యమాణోపి పండితైశ్చాపి భారత ఉత్తర న్యాయ సంబద్ధం ప్రవీతి విధిచోదితం. అలా కపటంతోనే ధర్మాన్ని ఆచరిస్తూ కపటంతోనే ధనాన్ని పొందుతాడు. అలానే ఆ ధన సంపాదన మీద బుద్ధిని నిలిపి పాపం చేయాలి అనుకుంటాడు. మిత్రులు పండితులు వారించినా కూడా విధి ప్రేరితులై న్యాయబద్ధంగా సమాధానం ఇస్తాడు. అధర్మ స్త్రీవిధస్తస్య వర్ధతే రాగమోహచ పాపం చింతయతే చేవ ప్రప్రవృత్తి కరోతి చ. రాగమోహాలతో అతనికి కాయక వాచిక మానసిక అధర్మాలు 3 రకాలైన అధర్మాలు కూడా పెరుగుతాయి. పాపం గురించే ఆలోచిస్తాడు, పాపం గురించే మాట్లాడతాడు, పాపమే చేస్తాడు. తస్మాధర్మ ప్రవృత్తస్య దోషాన్ పశ్యంతి సాధన ఏకశీలాశ్వమిత్రత్వం భజంతే పాపకర్మిణ స నేహం సుఖమాప్నోతి కుత ఏవ పరద్రవై. అధర్మంలో ప్రవర్తించే వాని దోషాల్ని సజ్జనులు కనిపెడతారు. సమానశీలం కలవారితోనే పాపులు స్నేహం చేస్తారు. వారు ఇహలోకంలోనే సుఖం పొందరు, ఇక పరలోకం మాట చెప్పడం ఎందుకు. ఏవం భవతి పాపాత్మా ధర్మాత్మానంతు మే శృణు యథా కుశల ధర్మాస కుశలం ప్రతిపద్యతే కుశలేనైన ధర్మేణ గతిమిష్టాం ప్రపద్యతే. ఇలా మానవుడు పాపాత్ముడు అవుతాడు. ఇక ధర్మాత్ముని గురించి విను. శుభప్రదమైన ధర్మాలు ఆచరించేవాడు శుభం పొందుతాడు. ఆ నిపుణ ధర్మంతో ఇష్టమైన గతిని పొందుతాడు. ఏతాన్ ప్రజ్ఞయా దోషాన్ పూర్వమేవానుపశ్యతి కుశల సుఖ దుఃఖానాం సాధుంశాప్యధ సేవతే తస్య సాధు సమాచారాత్ అభ్యాశ్చాచ్చైవ వర్ధతే. తన తెలివితో తన ప్రజ్ఞతో రాగాది దోషాల్ని మొదట్లోనే చూడగలిగిన వాడు సుఖ దుఃఖాలని నేర్పుగా తెలుసుకుంటాడు. వాడు సజ్జనులను సేవిస్తాడు. సజ్జన సేవ సత్కర్మాచరణం వల్ల బుద్ధి పెరుగుతుంది. ప్రజ్ఞా ధర్మే చరమతే ధర్మం చైవోపజీవతి శోధధర్మాదవాప్తేషు ధనేషు కృతే మనః. అప్పుడు బుద్ధి ధర్మం మీదనే రమిస్తుంది, ధర్మంతోనే జీవిస్తుంది. ధర్మంతో లభించే ధనం మీదకినే మనసు లగ్నం అవుతుంది. తస్యైవ సించతే మూలం గుణాన్ పశ్యతి తత్ర వై ధర్మాత్మా భవతి హ్యేవం మిత్రం చ లభతే శుభం. అతనికి మనస్సు ఆర్ద్రంగా ఉంటుంది, సద్గుణాలను పరికిస్తాడు. ఇలా ధర్మాత్ముడవుతాడు, శుభంకరమైన మిత్రుని పొందుతాడు. సమిత్రధన లాభాస్తు ప్రేత్యచేహ నందతి శబ్దే స్పర్శే రసే రూపే తథా గంధే చ భారత ప్రభుత్వం లభతే జంతు ధర్మస్యై తత్ఫలం విదు సతు ధర్మఫలం లబ్ధ్వా న హృష్యతి యుధిష్ఠిరా. ఓ ధర్మరాజా, మిత్రుడనే ధనం పొంది అతడు ఇహపరలోకాల్లో ఆనందిస్తాడు. శబ్ద స్పర్శ రూప రస గంధాల మీద అధికారం కలుగుతుంది. ఇది ధర్మఫలం నాయన. ధర్మఫలం పొంది పొంగిపోడు. ఆతృప్యమానో నిర్వేదం ఆదత్తే జ్ఞానచక్షుష ప్రజ్ఞాచక్షుర్ యథా కామే రసే గంధే న రజ్యతే శబ్దే స్పర్శే తథా రూపే నచ భావయతే మనః విముచ్యతే తథా కామాత్ నచ ధర్మం విముచ్యతే. విషయభోగాలతో తృప్తి పొందని వాడికి జ్ఞాన నేత్రంతో వైరాగ్యం కలుగుతుంది. జ్ఞాన దృష్టి కలిగితే మనసు శ్రద్ధాతులను భావించదు. అప్పుడు కామం నుండి విముక్తుడవుతాడు. కానీ ధర్మాన్ని విడవడు. సర్వత్యాగే చేతతే దృష్ట్వా లోకం క్షయాత్మకం
తతో మోక్షాయేతతే నానుపాయాదుపాయతః శనైర్నిర్వేదమాదత్తే పాపం కర్మ జహాతి చ ధర్మాత్మా చైవ భవతి మోక్షం చ లభతే పరం. లోకమంతా నశించేదే అని తెలిసి అన్నీ వదిలివేయడానికి ప్రయత్నిస్తాడు. యోగ్యమైన ఉపాయంతో మోక్షానికి ప్రయత్నిస్తాడు. మెల్లగా నిర్వేదం పొందుతాడు, పాపకృత్యాలు విడిచిపెడతాడు, ధర్మాత్ముడవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. ఏతత్తే కథితం తాత యన్మాం త్వం పరిపృచ్ఛసి పాపం ధర్మస్తథా మోక్ష నిర్వేదశ్చేవ భారత. పాపం, ధర్మం, నిర్వేదం, మోక్షం ఈ విషయం నువ్వు అడిగావు, నేను నీకు చెప్పాను కదా ధర్మరాజా. తస్మాత్ ధర్మే ప్రవర్తేధా సర్వావస్థమితిశ్రా ధర్మే స్థితానాం కౌంతేయ సిద్ధిర్భవతి శాశ్వతి ధనుజ. అంచేత సర్వకాల సర్వావస్థల్లో కూడా ధర్మంతోనే ప్రవర్తించాలి. ధర్మం మీద నిలిచిన వాడికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి చతుప్రాశ్నికో నామ త్రిసప్తత్యధిక 200తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 273వ అధ్యాయం. రేపు 274వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.